రాసిద్దు. ఈవిడే నా మీనాక్షి గారు. మీనాక్షి గారంటే సాక్షాత్తు వాసుదేవ్ గారి సహధర్మచారిణి. ఆ శ్రీరాముడి తర్వాత భార్యని తప్ప మరొక స్త్రీని కన్నెత్తు కూడా చూడని గొప్ప గుణవంతుడు నా కాబోయే మామగారు. ఒక విధంగా వాసుదేవ్ గారు శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళైతే మీనాక్షి గారు సీతమ్మ తల్లి లాంటి వారు. మీ ఇద్దరూ పక్కపక్కన నిలబడుకుంటే చూడాలని, మీ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలని నా కోరిక. అది నా నిశ్చితార్థం రోజు తీరడం నిజంగా నా అదృష్టం. సిద్ధార్థ, జరిగిపోయిందేదో జరిగిపోయింది. జై ఒక పోలీస్ ఆఫీసర్గా తన డ్యూటీ చేశాడు. ఇక ఆ విషయం వదిలేయటం మంచిది. జై, నీకు చెప్పేదేముంది? సిద్ధార్థ అనును పెళ్లి చేసుకోబోతున్నాడు. వాసుదేవ్ గారికి కాబోయే అల్లుడు. జరిగింది పీడకలనుకుని మర్చిపో. సో ఏసీపీ జయదేవ్ గారు నాకు కాబోయే బావగారు అన్నమాట. ఈ సమయంలో మీ అందరికీ మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొని నా మనసుని ఆనందింపచేయడమే కాకుండా నాకు మరో వరం కూడా ఇచ్చారు. నా కూతురు మీద నాకున్న ప్రేమని అర్థం చేసుకొని మా అనుబంధానికి విలువనిచ్చి వీళ్ల పెళ్లి జరిగాక కూడా నా కూతురు నాకు దూరం అవ్వకుండా ఇల్లరికం ఉండడానికి ఒప్పుకున్నారు. ఓ, అయితే తప్పకుండా షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించాల్సిందే.